46 జీవోను ఎట్లా చూస్తారు? అదేవిధంగా రానున్న 2-3 రోజుల్లో స్థానిక సంస్థలు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువతనే ప్రాధాన్యత, ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు అసలుకి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి? బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ 46 జియో ఏదైతే ఉన్నదో బీసీ వర్గాలను రాజకీయంగా దూరం చేసేటటువంటి ఒక కుట్ర. దీంట్లో స్థానిక సంస్థల్లోకి పోతే దీంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టుగా మీకు 42% విద్యా ఉద్యోగాల్లో రాజకీయ సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దాని గనకుండా ఇవ్వకుండా గనక స్థానిక సంస్థల్లోకి వెళ్తే బీసీల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. బీసీలు అన్ని పార్టీలను, బీజేపీ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, ఇప్పుడు మాటిచ్చి తప్పుకొని ఇప్పుడు కేవలం జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలోకి వెళ్తామంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరీ నొక్కి వక్కానించి చెప్తా ఉన్నాము. మీరు ఈ పద్ధతిలో గనక ముందుకెళ్తే, స్థానిక సంస్థలకు గనక వెళ్తే తీవ్రమైనటువంటి అలజడిని బీసీ వర్గాల నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీసీలు ఆల్రెడీ మొత్తం కూడా క్లియర్ అయింది, వెళ్తున్నట్టు ఉన్నారు. మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది స్థానిక సంస్థ? మేము విద్యార్థులుగా, పాలమూరు విద్యార్థి యువకులుగా ఈ సాధారణ ఉన్నటువంటి ఎన్నికలను బహిష్కరించేటటువంటి ప్రయత్నం ఒకటైతే, దీంట్లో ఇప్పటి వరకు కూడా మా బీసీ మేధావులు వివిధ పార్టీల్లో వివిధ రకాల శ్రేణుల్లో పనిచేస్తున్నటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా ఇది ఒక బుద్ధి చెప్పేటటువంటి విషయంగా అక్కడి నుంచి బయటికి వచ్చి స్వతంత్రంగా మనకంటూ బీసీలకంటూ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మనమే అధికారంలోకి వస్తే తప్ప మన ప్రజలు బాగుపడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి కనీసం దాని దగ్గరైనా అర్థమవుతుంది. ఒక చింపపెట్టులాగా బీసీ ఎన్ని రోజులని జెండాలు మోస్తారు, ఎన్ని రోజులని జైలు కొడతారు. స్థానికంగా ఉన్నటువంటి మనకు కనీస ఫలాలు దక్కట్లేదు. ఈరోజు సర్పంచ్గా అవ్వడానికి కూడా నోచుకోలేకపోతా ఉన్నాము. మీరు మంత్రులు అయితే ఉన్నారు, ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు, ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు. కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్ కావడానికి కూడా మీరు ఇంతగా అడ్డు తగులుతూ ఉంటే ఇక్కడ వివిధ రకాల శ్రేణుల్లో పనిచేస్తున్నటువంటి బీసీ వర్గాలకు మేము విన్నవిస్తా ఉన్నాము. అక్కడ నుంచి తక్షణమే ఉపసంహరించుకొని వివిధ రకాల పార్టీల నుంచి బహిర్గతంగా వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడైతే వస్తాయో తదుపరి కార్యాచరణ మేము సాగిస్తామని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పెన్ డౌన్ కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్రంలో రహదారుల బంద్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి బంద్లకు మేము పిలుపునిస్తామని చెప్పేసి పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం.